హల్లెలూయా. ప్రభునామంలో చేరిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? రోజులు గడిచే కొద్ది జనాలు ఏదో కుండలో బియ్యం అయిపోయినట్టు రోజులు గడిచే కొద్ది ఆఖరిని ఎవరు మిగులుతారంటే పాస్టర్ గారు ఒకళ్ళు మిగులుతారు ఆఖరి రోజు, అంతేనా? అందుకే పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, విశ్వాసమందు నిలకడగా ఉండు అని చెప్తూ ఉంటాడు. నిలకడగా అంటే ఏంటది? నిలకడగా అంటే చెప్పాలి. ఎప్పుడు ఒకేలాగా, మార్పు లేనటువంటి వారిలాగా. మార్పు లేనటువంటి వారంటే మనం మారాం, మరలా వేరొక మార్పు అవసరంలా. మారిన తర్వాత మనం పొందినటువంటి మారు మనసును బట్టి ముందుకు వెళ్ళేటటువంటి విధానంలో ఏంటి సమపాళ్ళలో విశ్వాసాన్ని, దేవుని యందు నమ్మకాన్ని, అదే సమపాళ్ళలో విశ్వాస సహితమైనటువంటి క్రియను కనపరచాలి. విశ్వాసం ఎంత ముఖ్యమో విశ్వాస సహితమైనటువంటి క్రియ త్రాసులో రెండవ పక్క అంతే ముఖ్యం. అప్పుడే మనం దేవుని యందు నిలకడగా ఉంటాం. సరే, దేవుని యొక్క వాక్యం వెళ్దాం. మనము గడిచినటువంటి కొన్ని దినాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధనల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధనలో ఉన్నటువంటి శ్రమల గురించి మనం ధ్యానం చేసాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యముల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధన యొక్క భారాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 12-13 వచనాలని మనం చదువుకుని దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు సాగుదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 12-13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయిను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాలపు వేళ ఈ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యము మా హృదయములకు తాకున్నట్లుగాను, ఈ వాక్యము చేత మేము బలపడినట్లుగాను, ప్రభువా ఈ వాక్యము మా జీవితంలో అనుభవించుకున్నట్లుగాను మాలో ప్రతి వారికి కృపను గ్రహించమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మన మార్కు సువార్తను రాసినటువంటి భక్తుడైనటువంటి మార్కు గారు యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను చేత శోధించబడ్డారు అన్న విషయాన్ని చాలా సూటిగా ఆయన రాశారు. సాతాను చేత శోధించబడ్డం అంటే ఏంటంటే 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడం అంటే ఆయన మీద దేవుని మీద అతడు పోరాటం చేశాడు, దాడి చేశాడు. ఈ దాడి చేస్తూ 40 దినాలు ఆయన్ని శోధించినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఆయన అరణ్యములో
ఉపవాసం ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసం ఉండి శరీరం ముందు ఉన్నటువంటి ఆయన మరి తన శరీరములో బలహీనుడుగా ఉన్నట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అయితే సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద అతని యొక్క బలమైనటువంటి కొన్ని విషయాలతో దాడి చేయడం ప్రారంభించాడు. మన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇదే ఘటన గురించి దేవుని యొక్క లేఖనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసము నిలబెట్టుట ఆయన ఆకలి కొనగా అని దేవుని యొక్క లేఖనము రాయబడి ఉంది. ఏంటంట 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నారన్న సంగతిని దేవుని యొక్క లేఖనంలో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధింపబడినటువంటి తీరు, ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ శోధన మనకు చాలా విషయాల్ని నేర్పిస్తూ ఉంది. చాలా విషయాల్ని మనం 4వ అధ్యాయాన్ని మొత్తాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని చేత 3 విషయాలను బట్టి ఆయన శోధించబడ్డాడు. ఈ యొక్క వాక్య భాగంలో 3 విషయాలు ఆయన శోధనంతటిలో ఎదుర్కొన్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి నుంచి శోధిస్తూ ఉన్నాడు. ఆ 3 విషయాలను బట్టి దాడి చేస్తూ ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే బహుశా మనందరి జీవితంలో కూడా సాతానుడు మనం శోధించడం ప్రారంభించినప్పుడు, సాతానుడి యొక్క శోధనలో మనం పడినప్పుడు, సాతానుడు మనలను శోధించేటటువంటి ఆ యొక్క కార్యాలు లేకపోతే శోధనకు గురి చేసేటటువంటి చాలా విషయాలు మన జీవితంలో మనము వేచి చూసేటటువంటివేమో. కొన్ని మార్లు మన జీవితంలో సాతానుడు మనకు లేమి అయి ఉన్నటువంటి వాటిని బట్టి శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రభువు దగ్గర మనము నమ్మకం ఉంచి విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ పెట్టుకోలేనటువంటి విషయాలను ఎత్తి చూపుతూ అతడు మనలో శోధనకు గురి చేస్తూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయన శోధించినటువంటి తీరును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనము మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలను నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమని. అందుకైనా మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట జీవించును అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే ఆయన నీవు దేవుని కుమారుడవైతే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటది? నీవు దేవుని కుమారుడవైతే. అప్పుడప్పుడు మనకి ఇటువంటివి తారసపడుతూ ఉంటాయి. నేను నిజంగా క్రైస్తవులు అయితే, ఏమండి, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, మీరు నిజంగా దేవుణ్ణి నమ్మినటువంటి వారైతే, మీరు నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారైతే, మీకు దేవుని మీద బలమైనటువంటి నమ్మకం ఉంటే ఇచ్చేయండి, ఇచ్చేయండి, వదిలేండి, వదిలేండి. చాలా మంది చెప్తా ఉంటారు. చెప్తారా? మనకు ఒక సూటి ప్రశ్న అన్యజనుల నుంచే కానీ లేకపోతే అన్యజనులు కాకపోయినా కొన్ని మార్లు బలహీనమైనటువంటి విశ్వాసం నుంచి కానీ కొన్ని మార్లు మన విశ్వాసాన్ని ఎద్దేవా చేసేటటువంటి వారి దగ్గర నుంచి కానీ మనకు తారసపడేటటువంటి, మనకు వినపడేటటువంటి మాట ఏంటంటే మీరు దేవుని పిల్లలైతే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ఒక విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
చూడండి, ఇక్కడ సాతానుడు ఎక్కడికి వెళ్ళి ఆయన ప్రారంభించాడంటే 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉంటే రాత్రి పగళ్ళు అరణ్యములో ఆయన ఉండిపోయి ఉంటే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటూ ఉన్నాడు? వెక్కిరిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆహారం కావాలంటే ఏం చేయగలడు? సాధారణంగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మందికి ఆహారాన్ని ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఏలియా అతను అరణ్యంలోకి పోయి ఉన్నప్పుడు దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. పేద విధవరాలు ఆమె తొట్టిలో ఎంత కొంచెము పిండి, ఆమె బుడ్డిలో కొంచెము నూనె ఉంది. కానీ దైవజనుని మాట విని ఆమె దైవజనుని మాట అనుసారం చేసినప్పుడు ఆమె కుండలో తొట్టెలో పిండి కానీ ఆమె బుట్టలో నూనె కానీ అయిపోలేదన్న విషయం దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య మార్గము గుండా వారు కనాను దేశానికి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు వారికి భోజనము కొరత ఎక్కడా కూడా కనబడలేదు. నీటి కొరత వచ్చినప్పుడు నీటి కొరత కూడా దేవుడు తీర్చాడు. వారు మాంసం తినాలని కోరినప్పుడు దేవుడు పిల్లలు అంటే దేవుడు ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకే సాతానుడు ఏమంటూ ఉన్నాడంటే ఆయన యొక్క శరీర సంబంధమైనటువంటి బలహీనత, ఆకలిని ఆయన పసిగట్టి సాతానుడు మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, ఆ శోధకుడు చెప్తున్నటువంటి మాట, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నీవు తిను అని చెప్పాడు. ప్రియమైనటువంటి మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ అంత నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంది కదా. ఆయన దేవుని కుమారుడు అనిపించుకోవడానికి రాళ్లను రొట్టెలుగా మార్చవలసిన అవసరం లేదు. ఎందుకని? దేవుడు ఆకాశము నుండి ఒక శబ్దము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నా ప్రియ కుమారుడువు, నీ అందు నేను ఆనందించుతున్నానని చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడే కావాలనే విషయాన్ని సాతానుడికి రూఢపరచవలసినటువంటి అవసరం ఎంత మాత్రమును యేసు ప్రభువారు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిన్నంత మాత్రాన అది రూఢిపరిచినట్లు కాదు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనము ఆయన గురించి అంతకు ముందే మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఆ 40 దినాలకు ముందు ఏమని చెప్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఆయన దేవుని కుమారుడే. ఆయన దేవుని కుమారుడు అవ్వడానికి సాతాను అడిగినటువంటి ప్రతిదాన్ని చేయవలసినటువంటి అవసరం లేదు. చాలాసార్లు మన జీవితాల్లో మనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని బిడ్డలమని మనము ఈ లోకంలో రుజువు చేసుకోవడానికి లోక సంబంధమైనటువంటి చాలా వాటిని మన జీవితంలో చెప్పించుకుంటూ ఉంటాం. లోకము చెప్పేటటువంటి రీతిగా దాన్ని చేయాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వినినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు రాళ్లను రొట్టెలుగా మార్చగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు, రాళ్లను రొట్టెలుగా మార్చగలిగినటువంటి అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడే. కానీ ఆయన ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఈ యొక్క రొట్టెల వల్ల మాత్రమే మనుషుని యొక్క ఆకలి తీరుతుంది అన్న విషయాన్ని ఆయన కొట్టిపారవేశాడు. ఏం చేశాడు? కొట్టిపారవేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో శోధన ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే,
శరీర సంబంధమైనటువంటి బలహీనత ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి శోధకుడు శోధించడం ప్రారంభం చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అతను మొదలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవుని నుంచి దూరముగా తీసుకుని పోవడానికి దేవుడు ఇవ్వలేనటువంటివి అన్న విషయాన్ని అతను రుజువుపరచడానికి మన బలహీనతలో నుంచి చాలా విషయాలు చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతా, మిమ్మల్ని కూడా నమ్మమని చెప్తా. అది ఏంటి అంటే, ఒకవేళ మీలో ఎవరికైనా రోగం కలిగితే, ఒకవేళ మీలో ఎవరికైనా శరీర సంబంధమైనటువంటి రుగ్మత ఉంటే, ఒకవేళ అది మిమ్మల్ని మరణానికి తీసుకొని పోతూ ఉంటే, నేనైతే ఏం చెప్తానంటే ప్రార్థన చేయండి. దేవుడు స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడే. స్వస్థపరచలేకపోయినంత మాత్రాన మన విశ్వాసాన్ని విడిచిపెట్టిన అవసరం లేదు. మన విశ్వాసం ఎక్కడ తీసుకుని పోతా ఉంది? మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని పోతా ఉంది. ఒకవేళ మన జీవితము పొడిగింపబడి హిజ్కియా రాజులాగా పాపం చేసేటంటే మన జీవితము అక్కడితో ముగించిన ఎక్కడ ప్రారంభిస్తూ ఉంటా? చాలా తొందరగా విశ్వాసుల సమూహముతో అబ్రహాము రొమ్మున మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును చూస్తూ అక్కడ మన జీవితాన్ని ప్రారంభించడం మొదలు పెడతాం. సాధారణంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, పరదేశకు వెళ్ళిన తర్వాత అనుకుందాం, ముందే వెనకో అందరం వెళ్ళిపోతాం. ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఇక్కడే ఉండిపోతాం అనేవాళ్ళు ఎవరు లేరు. ముందే వెనుకో అందరూ వెళ్ళిపోతాం. రక్షించబడ్డాం అనుకో, అందరూ రక్షించబడినటువంటి వారే నమ్ముతున్నా మీ గురించి నేను కూడా ఈ మాధ్యమం ద్వారా సాక్ష్యం ఇస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఐసీఎం సంఘంలో ఉన్నటువంటి వారందరూ రక్షించబడినటువంటి వాళ్ళు, భక్తులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు. చనిపోతే మీరందరూ పరలోక రాజ్యం వెళ్తారు. నేను ఒకవేళ ముందెళ్ళిపోయా, లేకపోతే వయసు రీత్యా మా నాన్నగారు పెద్దవాళ్ళు కాబట్టి ఆయన ముందెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాం? పరదేశ్కి. ఎందుకమ్మా నవ్వుతారు? మా నాన్నగారు నాకంటే ముందెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఏంటి, ఒకవేళ దేవుని చిత్తం అయితే నేను ముందెళ్ళిపోవడం అయితే అది కూడా నాకు సమ్మతమే. దీని గురించి నవ్వాల్సిన అవసరం అయితే లేదు. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఏం వెతుకుతాం? అక్కడ మనం ఏం వెతుకుతాం? ఇక్కడ చచ్చిపోయినప్పుడు బోర్ ఏడ్చాం. మా తమ్ముడు, నేను, మా అమ్మగారు, లేకపోతే నా భార్య, నా పిల్లలు. పైకి వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం? ఎక్కడున్నారో గుర్తుపడతాం. ధనవంతుడు లాజరును గుర్తుపట్టాడా? తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును తన చిటికెన వేలుతో తన దాహం తీర్చడానికి ఒక్క చొక్క, అంటే గుర్తుపట్టనటువంటి పరిస్థితి అయితే లేదు. గుర్తుపట్టి ఏం చేస్తాం? మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుకుతామా? బైబిల్ కళాశాలలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు నా విద్యార్థులందరికీ చెప్పేవాడిని. ఏమని చెప్పేవాడిని అంటే, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ గుమ్మంలో ప్రవేశించాక కుడి చేతి పక్కన ఆ మూలలో ఉంటా నేను. ఎవరైనా నన్ను కలవాలంటే అక్కడికి వచ్చినప్పుడు ప్రభాస్కి వచ్చిన్నాడు కదా, ఆ మూల అప్పుడు ప్రభాస్ ఖాళీ చేస్తాడు. ఆ మూలన సంఘస్థులు కూడా చెప్తా, ఒకవేళ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మీరెవరైనా నన్ను కలవాలంటే నేను ఆ మూలలో ఉంటా. నేను మిమ్మల్ని ఎవరిని కలవను. మీరు కలవాలనుకుంటే ఆ మూలకు రావచ్చు, నేను అక్కడ ఉంటా. చెప్పట్లేదా? ఇక్కడ దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఏంటంటే, మనుష్యుడు జీవించడానికి రొట్టె అవసరం లేదన్న విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో మరణం సంభవిస్తుంది అంటే మన కలిగినటువంటి రోగముల బట్టి, రుగ్మతల బట్టి, అస్వస్థతల బట్టి, లేకపోతే మరి ఏదైనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బట్టి వస్తే దాన్ని సమ్మతించవలసిందే తప్ప దేవుడు చేయలేడని చెప్పి
ఎద్దేవా చేసేటటువంటి వారిని బట్టి మనము మన విశ్వాసం నుంచి సడలిపోవాల్సినటువంటి అవసరం లేదు. దాని కొరకు దేవుణ్ణి గట్టిగా నిలదీసి అడగవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది, యు ఆర్ ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. మీరందరూ కూడా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దేవుని ప్రజలు. మీరందరూ కూడా మనమందరం కూడా ఎవరు? దేవుని యొక్క పిల్లలు. కనుక ఇక్కడ మనం దేవుని పిల్లలమా, దేవుని వారమా కాదా అని ఎవరికి రుజువు చేయవలసినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడే విషయం ఏంటంటే మనమందరము కూడా దేవుని వారమై ఉన్నాము, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారమై ఉన్నాము, దేవుని పిల్లలమై ఉన్నాము. కనుక మనము వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రభు వారు చెప్తా ఉన్నాడు, we don't need to prove to anyone that we are the people of God. మనము దేవుడి ప్రజలమని ఈ లోకములో ఎవరితోనూ కూడా మనము రుజువుపరచుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేన్ని బట్టి? శరీర సంబంధమైనటువంటి ఏ అవసరతను బట్టి అయినా, దేవుడు తీర్చగలిగినటువంటి ఏ అవసరతను బట్టి అయినా, లేక నీ జీవితంలో నీవు దేవుని కుమారుడమని రుజువుపరచుకోవడానికి, లేక దేవుని పిల్లలమని రుజువుపరచుకోవడానికి దేవుడు నీ యందు ఏ అద్భుత కార్యమును చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు మన కొరకు తమ రక్తాన్ని చిందించి మనం చావలసినటువంటి స్థానంలో ఆయన చనిపోయి ఆశ్చర్యకరముగా మనల్ని పాపము నుంచి విడిపించాడు. కనుక మరలా మనము ఎంతకంటే మన జీవితంలో గొప్పదైనటువంటి అద్భుత కార్యం ఉండనే ఉండదు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, సాతానును శోధిస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంట, సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారు తన స్వచిత్తాన్ని బట్టి సాతానుడు పలికినటువంటి మాటకు ఆయన ఏదో ఒకటి అక్కడ చేయాలని సాతానుడు శోధన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నాడు. చాలా మార్లు మన జీవితంలో వాక్యము కానటువంటివి, దేవుని చిత్తము కానటువంటి దాన్ని, దేవుడు మన నుంచి ఆశించినటువంటి దాన్ని ఈ లోకము మనము చేయాలని కోరుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవుని పిల్లలని రుజువుపరచుకోవడానికి. ప్రియమైన ఉన్నప్పుడుగా ఇక్కడ దేవుని యొక్క లేఖనము ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మనము ఈ లోకములో మన యొక్క శరీర సంబంధమైనటువంటి అవసరములను బట్టి త్వరగా సాతానుడు వేసేటటువంటి శోధనకు మనము అమ్ముడుపోతూ ఉంటాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఏమని రాయబడింది అంటే, మీరు సూచనలు చూచడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే దేనికి అమ్ముడిపోయారు? యేసుక్రీస్తు ప్రభువారు చేసేటటువంటి సూచక క్రియలకు. ఏంటంట, వాళ్ళు దేవుడు చేసేటటువంటి వాడికి, దేవుడు చెప్పేటటువంటి వాడికి కాదు కానీ దేని గురించి అంట, రొట్టెలు భుజించి తృప్తి పొందడం చేతనే యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ ఉన్నారంట. దేవుని బిడ్డలారు, అందుకే శరీర సంబంధమైనటువంటి బలహీనతల్లో నుంచి సాతానుడు శోధించడం ప్రారంభిస్తారు. రెండో విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా వాటికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక్కడ సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ తీసుకుని పోయాడు? పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున
ఆయనలో నిలబెట్టాడు. ఇంచుమించుగా ఈ దేవాలయ శిఖరము 450 అడుగులు ఎత్తు ఉంటుందంట. ఎంత ఉంటుంది? 450 అడుగులు ఎత్తు. అంటే చాలా ఎత్తు, చాలా ఎత్తు. బహుశా ఒక 5 అంతస్తుల భవనం జాగ్రత్తగా లెక్కేసుకుంటే ఒక 60 నుంచి 70 అడుగులు ఎత్తు ఉంటుంది. ఒక 5 అంతస్తుల భవనం అంటే ఒక అంతస్తుకు వచ్చి 10 అడుగులు లెక్కేసుకోవచ్చు, లేదా 12 అడుగులు. మరి 450 అడుగులు అంటే ఎన్ని అంతస్తుల భవనం అయి ఉంటుంది? చెప్పాలి. ఎన్ని అంతస్తుల భవనం అయి ఉంటుంది? ఇంచుమించుగా ఒక 70 అంతస్తుల భవనం అయి ఉండొచ్చు. ఒక 70 అంతస్తుల భవనం అయి ఉండొచ్చు. అయితే ఆ భవనం మీదకి, ఆ భవంతి మీద, ఆ ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకుని పోయి యేసుక్రీస్తు ప్రభువారితో రెండవ విషయాన్ని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీ దేవుని కుమారుడు అయితే కిందకు దూకు అని చెప్తా ఉన్నాడు. ఏంటంట? సాతానుడు ఎంత గొప్పోడు తెలుసా? నేను ఒక దగ్గర వాక్యం విన్నాను. అయ్యగారు పాలాశ్రీరాధం గారు వాక్యం చెప్తూ సాతానుడు గురించి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఏంటంట, సాతానుడు దానియేలు కంటే గొప్ప జ్ఞానం అంట. ఎవరు? సాతానుడు ఎవరికంటే? భక్తుడైనటువంటి దానియేలు కంటే గొప్ప జ్ఞానం. అంటే దేవుని యొక్క లేఖనము బాగా తెలిసినటువంటి వాడు. దానియేలు గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, దానియేలు దర్శనాలను కానీ కళలను కానీ రాజు కళని మర్చిపోయాడు. మర్చిపోయినటువంటి కళను చెప్పి దాని అర్థాన్ని చెప్పగలిగినటువంటి జ్ఞాని దానియేలు అయితే, సాతానుడు ఆ దానియేలు కంటే చాలా చాలా గొప్ప జ్ఞాని. అటువంటి సాతానుడు 91వ కీర్తన 11-12 వచనాలను ఆయన మాట్లాడుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారితో. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిలో తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అన్న విషయాన్ని సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడు? ఏమంటుందా? అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమంటూ ఉంటాడు అంటే, అతను మాట్లాడినటువంటి మాటలో నీ మార్గములన్నిటిలో అన్న విషయాన్ని మాత్రమే విడిచిపెట్టేసి అదేమంటూ ఉన్నాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకుందని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తాం. ఎక్కడ? నీ మార్గములన్నిటిలో. అంతేకాదు, నువ్వు దూకితే కాదు, ఏది పడితే అది ఎక్కి దూకితే ప్రభు నిన్ను కాపాడుతాడని అనుకోవద్దు. చాలా మంది ఒక మూర్ఖపు విశ్వాసంతో ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఏంటంటే, మనం చెరువులో దూకినా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఏమండి? మనం మేడెక్కి దూకినా ప్రభు మనం కాపాడతాడా? వద్దా? అలాగా నాకు విశ్వాసం ఉంది ప్రభు కాపాడుతాడని దూకినటువంటి వాళ్ళే లేకపోలేదు. లోపల్లో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏంటది? మూఢభక్తి. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మాట్లాడుతోంది. ఏమని ఉంటుంది? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ఏ మార్గములో దేవుని కొరకు మనం నడిచేటటువంటి ఆ దేవుని మార్గాలలో అనే విషయాన్ని చెప్తా ఉంది. కానీ నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ కాదు. ఇక్కడ దేవుని యొక్క విషయాన్ని, ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అతడు
అతని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన బలహీనతలో నుంచి ఆయన శోధించడం ప్రారంభించాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. దేవుడు కాపాడ్డా, దేవుడు స్వస్థపరచడా, దేవుడు మనల్ని రక్షించడా, దేవుడు మన ప్రాణమును కాపాడ్డా? దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మన మార్గంలో దేవుడు మనకు సురక్షితమైనటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఎక్కడికి దేవుని చిత్తానుసారముగా ఉండేటటువంటి మార్గాలు, అంతేగాని మరి ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళగలరు. మాతో ఒక సోదరుడు చెప్పాడు కదా, పాస్టర్ గారు సరదాగా జోగ్గా అంటా ఉన్నాడు, పాస్టర్ గారు మీరు సరిగా మన కోడేరు సంఘంలో ఉన్నటువంటి మగోళ్ళ గురించి ప్రార్థన చేయలే. సంక్రాంతికి కోడి పందాల్లో వాళ్ళ కోళ్ళు అన్ని పందాలు కొట్టలేదని చెప్పాడు. దేనికి? వాళ్ళు జోగం ఆడితే పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, అందుకే వాళ్ళ జోగంలో వాళ్ళు ఓడిపోయారు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏంటి అంటే, మన మార్గములో దేవునికి అనుకూలముగా ఉన్న వాటిలోనే దేవుడు సురక్షితమైనటువంటి స్థానాన్ని మనకు కల్పిస్తాడు. కానీ మనం ఎవరో రుజువు చేసుకోవడానికి, దేవుడు ఎవరో రుజువు చేయడానికి మనం మూర్ఖమైనటువంటి విధానాలతో మనం ముందుకు పోతే దేవుడు మనల్ని కాపాడుతున్న విషయాన్ని జ్ఞాపకం తీసుకొని సాతానుడు వాక్యాన్ని చక్కగా వక్రీకరించి చెప్తున్నాడు. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభు వారితో. ఏమంటూ ఉన్నాడు? నీ మార్గములన్నిటిలో అన్న విషయాన్ని తీసివేసి ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన నీవు దేవుని కుమారుడైతే కిందకు దూకు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్తాను. అంటే సాతానుడికి దేన్ని వక్రీకరించాలో చాలా బాగా తెలుసు. కానీ సాతానుడు ఏమనుకున్నాడంటే, శరీరం అంతా కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా బలహీనత ఉంటుంది. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకున్నాం మనం? పరలోకము నుంచి మరియమ్మ గర్భంలోనికి ప్రవేశించినటువంటి ఆత్మ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎవరితో దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించారో సాతానుడికి సరిగా జ్ఞానం లేదు అని చెప్పడం కంటే ఒక రాయి వేసాడు అనమాట. బలహీనుడిగా ఉన్నాడు కదా, దూకుతాడేమో అని ఒక రాయి వేశాడు. ప్రియమైనటువంటి మన దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటూ ఉన్నారు? అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పినాం. ఏం చెప్పాడు? ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని మాట్లాడాడో, సాతానుడు శోధించడం ప్రారంభించాడో, ఆ సాతానుడికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారు? తిరిగి వాక్యాన్ని చెప్తా ఉన్నారు. మరి ఒక చోట నీ దేవుడైన యెహోవాను, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్తాను. అంటే సాతానుడికి వాక్యం మొత్తం తెలుసు. మనకంటే బాగా సాతానుడికి వాక్యం తెలుసా మీకు? మనం సాతాన్ని వెక్కిరించడానికి సరిపడా జ్ఞానం కలిగినటువంటి వారిని కాదు. సాతానుడు మాత్రం మనల్ని వెక్కిరించడానికి సరిపడా జ్ఞానం కలిగినటువంటి వాడే. ప్రియమైనటువంటి మా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మాట్లాడేటటువంటి విషయం ఏంటి అంటే, ప్రభువు దేవుడు మన కొరకు కార్యము చేసే కంటే, దేవుడు మనం ఏదైనా అడిగే కంటే, దేవుని యొక్క లేఖనం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని యొక్క లేఖనాన్ని బట్టి దేవుని యొక్క చిత్తానికి ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి? విధేయత కలిగినటువంటి వారమై ఉండాలి.
సామెతలు మొదటి సమూయేలు గ్రంథము, క్షమించాలి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 33వ వచనం వాక్య భాగంలో చదివితే దేవుని యొక్క లేఖను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయత కలిగినటువంటి వారమై జీవించాలి అంటే. అందుకే దేవుని యొక్క లేఖనము చెప్తూ ఉంది కదా. చాలా మంది ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, చాలా మంది ఈ రోజుల్లో చాలా పరిచర్యలను బట్టి మనం చూస్తూ ఉంటే అక్కడ చివరిలో అంతములో దేవుని చిత్తానుసారముగా జరిగిందా లేదా అన్న విషయాన్నే మనం ధ్యానం చేసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలలో ఆయన ఆశీర్వదిస్తాడని మనం అనుకోకూడదు. అన్ని రకాలైనటువంటి వాటిని ఆశీర్వదిస్తాడని మనం అనుకోకూడదు. అన్ని రకాలైనటువంటి జనులను, అక్కడ ఆటలాడేటటువంటి వారిని అందరినీ దేవుడు ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు అంటే, దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చి దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము కూడా ఎటువంటిదంట, ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి శరీర అవసరతలను బట్టి కాదు, కానీ అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు. ఈ రోజున చాలా మంది సేవకులు జనాలు ఎక్కడికి పిలుస్తూ ఉన్నారంటే సాధారణమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి తప్ప మరి దేని గురించి మాట్లాడటం లేదు. కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టం చేసేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరి పట్ల ఆయన తన కృప విస్తరిస్తాడో, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి వారిని, వాక్యానుసారమైనటువంటి దేవుని చిత్తాన్ని కనుగొనేటటువంటి వారిని, దాని ప్రకారము నడిచేటటువంటి వారిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అని అంటే, ఏం చేశారు ఆయన దేవుని చిత్తాన్ని మేరల ఎత్తైనటువంటి శిఖరం మీద నుంచి దూకల. కానీ ఏమంటూ ఉన్నాడు అతనికి వాక్యముతోనే తిరిగి సమాధానం చెప్తా ఉన్నాడు. సాతానుడు మనల్ని శోధించినప్పుడు, లేక జనులు మనల్ని శోధించినప్పుడు, మనము ఆ శోధనకు గురై, ఆ శోధనకు లోనై, ఆ శోధింపబడినటువంటి ప్రకారము మనల్ని రుజువు చేసుకోవడానికి చేయవలసినటువంటి అవసరం లేదన్న విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనకు కావలసినటువంటిది ఏంటి అంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గట్టిగా వాక్యమందు నిలబడినటువంటి వారమై ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి 3వ పత్రిక 3వ అధ్యాయము 7వ విషయంలో పౌలు గారు అంటూ ఉంటారు, కాబట్టి వృద్ధి కలగజే దేవుళ్ళలోనే కానీ నాటి వాళ్ళను నీళ్లు పోయేవాళ్ళను ఏమీయో ఎక్కడుందంట, ఎక్కడుంది? మీరందరూ కూడా ఆశీర్వదింపబడిన గాక, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన గాక, దేవుడు మీ ఇంట్లో మిమ్మల్ందరినీ ధనముతో, బంగారంతో, వజ్ర వైడూర్యంతో నింపును గాక అని నేను అనినంత మాత్రాన ఆశీర్వాదం ఎవరి దగ్గర రాదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు చేయాలని? ఆ వృద్ధి ఎవరు కలగజేయాలి? దేవుడు కలగజేయాలి. అయితే దేవుడు కలగజేస్తాడా? మరెప్పుడైనా వాటి గురించి మాట్లాడుకుందాం. దేవుడు క్షయమైపోయేటటువంటి వాటిని, క్షయమైపోయేటటువంటి వాటిని తన బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇవ్వడు. దేవుడు ఎటువంటి వాటిని ఇస్తాడు? అక్షయమైనటువంటి వాటిని. నీ ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉండేటటువంటి దాన్ని, నీవు కోల్పోలేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మీరు శోధనలో ప్రవేశించినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సాతానుడి చేత శోధించబడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క చిత్తములో బలముగా నిలబడగలిగినటువంటి సార్థకమైనటువంటి గొప్ప బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. ఇంకొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసి దేవుని యొక్క వాక్యాన్ని గుంజుకుందాం. మరలా అపవాది
పునాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వాడితో సాతానా ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడి ఉన్నదని నువ్వు ఏం చేశాడు? మూడవ విషయం ఏంటి? దేవుని శోధించినటువంటి మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించాడంట సాతానుడు. బహుశా సాతానుడికి శోధించే అలవాటు ఉంది. ఏం చేశాడు సాతానుడు? మొట్టమొదట ఎవరిని శోధించాడు? ఎవరిని శోధించాడు? మొట్టమొదట సర్పాన్ని శోధించాడు. అందుకే సర్పానికి పోలిన ఆలయం సర్పము సాతానుణ్ణి సర్పములోనికి బహు వివేకము గలదై ఉంది సర్పం. సర్పంలోనికి వెళ్ళి సర్పము ద్వారా అవ్వను ఆదామును శోధించి వారిని పాపంలో పడేశాడు. ఏం చూపించాడు? సాతానుడు సర్పంతో ఏం మాట్లాడాడు ఉండొచ్చు అంటే, నిన్ను ఈ లోకంలో చాలా మంది పూజించేటటువంటి దానిగా నేను చేస్తాను, నా మాట విను, నాకు ఈ రోజుకి నా పని చేయని అడిగినట్టున్నాడు సాతానుడు. అందుకే సర్పాన్ని ఆరాధించే వాళ్ళంతమంది ఈ రోజున ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సర్పముతో సాతానుడు ఒడంబడిక చేసుకున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేను ఎంతమంది పూజించని నువ్వేం తింటావు? మన్ను తింటావు. ఏం చేస్తావు? పాము డాన్స్ మనుషులు లెగిసేస్తారు, పాము మాత్రం పడుకొని పాకుద్ది, పడుకొని డల్లుద్ది. మనుషులు మాత్రం పాము డాన్స్ చూపిస్తారు, పాము మాత్రం ఆ డాన్స్ వేయలేదండి. వేస్తా చూసా ఎక్కడైనా కదా. సరే, ఇక దేవుని లేఖనంలో చూస్తే ఏంటంటే మూడవ విషయం ఏంటి అని ఉంటే, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకుని పోయి అక్కడ ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తున్నా వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. ఏంటిది? ఇది ఎటువంటిది అంటే ఏంటది? చాలాసార్లు ఒకసారి ఒక సోదరుడు నాతో చెప్పాడు, తమలో నిన్ను ఒక ఐకాన్గా నిలబెడతాను. ఐకాన్ అంటే ఏమంటూ ఉంటారంటే ఒక ప్రతిష్ట కలిగినటువంటి వానిగా, మంచి పేరు, ఫేమ్ అన్నమాట, నిన్ను నిలబడతాడు అన్నాడు. దేనికి అని అడిగా. దేనికి అదే ప్రతి ఒక్కడికి గొప్పడైపోవాలని ఉంటుంది. అమ్మ కమలరాజు గారండి, బాబోయ్ ఆయనండి, అసలు దేవుడు ఎంత ఆశీర్వదించాడనండి. మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కేపల్గురి గురించి కదా, చెప్పుకుంటామా? అందరు దిష్టి తగిలే కేపల్ గారి విమానం కనిపించట్లేదు ఈరోజు. అందరు దిష్టి తగిలే కేపాల్ గారి విమానం కనబడ్డంలా. మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయనండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో సాతానుడు వేసినటువంటి ఆ విత్తనం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి లోకమంతటిని చూపించి, లోక రాజ్యాలన్నిటిని చూపించి, నువ్వు ఒక్కసారి సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోకం అంతటిని కూడా నీకు ఇచ్చేస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేనికి వచ్చారు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకు అంటే లోకమంతా పాపము చేసి దేవునికి దూరంగా ఉంది.
సాతాను ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మంచి డీల్ ఇస్తా ఉన్నాడు. నేను నమస్కారం చేయి, వీళ్ళందరినీ వైపు తిప్పుతానన్నాడు. అప్పుడప్పుడు సాతాను మనకు కూడా చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడు? వాక్యంలో నుంచే, వాక్యం కానటువంటిది ఏది కాదు. ఈరోజు బోళ్ళని దుర్బోధలు ఏంటి? బోళ్ళని దుర్బోధలు. ఎటువంటి దుర్బోధలు అంటే, మంచి వాక్యము చెప్పేటటువంటి వారి వాక్యము కూడా మనుషులు వినరు. ఎందుకని? వాళ్ళకి లోకంలో ఉన్నటువంటివి కావాలి. చాలా మందికి ఏంటో తెలుసా, మనం దేవునికి ఏదైనా ఇస్తే, విశ్వాసమైనటువంటి వారి జీవితాల్లో ఉంటే దేవునికి ఏదైనా ఇస్తే పాస్టర్ గారి స్టేజ్ మీద నుంచి వారి గురించి చెప్పాలి, వారి గురించి చప్పట్లు కొట్టించాలి. లేకపోతే వారు ఏదైనా కార్యము చేస్తే దాని గురించి గొప్పగా చెప్పాలి, వారిని గొప్పవారిగా చూపించాలి. సంఘములో ఒక మూలరాయి, మూల స్తంభముగా వారిని చూపించాలి. వారు లేకపోతే పరిచర్య లేదన్న విషయాన్ని చెప్పాలి. సేవకులు రోజున ఎలా ఉంటుంది అంటే, సాతాను వేసిన యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఉంచినటువంటి ఒక మంచి విషయాన్ని సేవకులైనటువంటి వారి మధ్య కూడా ఉంటా ఉంది. ఏంటది? సేవకుడు అందరికంటే గొప్పవాడు. సేవకుడు విశ్వాసుల కంటే గొప్పవాడు కాదు. ఆ సేవకుడు లోకంలో ఉన్నటువంటి చాలా మంది సేవకుల కంటే గొప్పవాడు చెప్పుకోవాలి. మన ఆదివారం దేవుని వాక్యం నేర్చుకున్నాం కదా. ఏమని? నీవు గొప్పవాడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నీవు దాసుడిగా ఉండాలి, తగ్గించుకొని. ఇక్కడలా కాదు, ఇక్కడంతా వేరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కిరీటాన్ని తీసుకోవడానికి ఒక దొడ్డి మార్గాన్ని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసేటటువంటి పనిని పాడు చేయడానికి సాతానుడు ఉంచినటువంటి మరి ఒక విషయము, సాతాను శోధించినటువంటి మరి ఒక విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటికైనా కూడా ఆయన రాజే, ఎప్పటికైనా కూడా చక్రవర్తి, ఎప్పటికైనా కూడా రాజులకు రాజే. అయినా ఇక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక దొడ్డిదారిని చెప్తూ ఉన్నాడు, నువ్వు నాకు వెళ్ళి సాగిలపడి నమస్కారం చేస్తే ఏమంటూ ఉన్నాడు? ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇచ్చేస్తాను. నిజమే. ఈ రోజున లోక రాజ్యాలన్నీ కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లోనే ఉన్నాయి. చాలా కుటుంబాలు, బహుశా క్రైస్తవులుగా మెలుగుతున్నటువంటి క్రైస్తవ కుటుంబాలలో చాలా మంది వ్యక్తులు సాతాను యొక్క హస్తాల్లోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, సాతానుడు ఏ రీతిగా మనం శోధిస్తూ ఉంటాడు అని అంటే, ఎటువంటి రీతిలో సాతానుడు మనం శోధిస్తూ ఉంటాడు అని అంటే, మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటి ముందే లక్ష్యం ఉంచేటటువంటి రీతిలో సాతానుడు మనం శోధిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క వాక్యాన్ని వక్రీకరించి, మన దేవుడి యొక్క వాక్యాన్ని పరిచయం పెట్టి ఏదో మనకి దేవుడికి మనం చేస్తూ ఉన్నామన్న విషయంలోనే సాతానుడు ఆలోచనలోనే మనం ఉంచుతూ ఉంటాడు. ఇక్కడ సాతానుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సాతానుడు దేవునికి ఆయన అధికారాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు. సాతానుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇదిగో అతని యొక్క సార్వభౌమాధికారం, సాతానికి ఉన్నటువంటి కొద్దిపాటి సార్వభౌమత్వాన్ని అది పెద్దదిగా ప్రభువారి ముందు చూపించుకుంటున్నాడు. కారణం ఏంటో, యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా ఈ లోకంలో ఉన్న సంగతి సాతానుకు తెలుసు. ఏమీ లేనటువంటి వాడిగా ఆయన అన్నిటిని విడిచిపెట్టి వచ్చారన్న విషయం తెలుసు. అందుకనే తన కొద్దిపాటి సార్వభౌమత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ముందు ప్రదర్శించి ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీవు ఆ గొల్గొతా కొండ మీదకి, ఆ కల్వరి కొండ మీద నీవు శ్రమ అనుభవించవలసిన అవసరం లేదు. నీవు ఇప్పుడే నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఏమంటూ ఉన్నాడు?
నీకు ఈ లోక రాజ్యాలన్నీ ఇచ్చేస్తా, నువ్వు ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా నువ్వు ఏలవచ్చు. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు హెవెన్. పరలోక రాజ్యానికి ఎటువంటి దొడ్డిదారులు లేవు. అది ఆ దారి ఎంత దూరం ఉందో పరలోక రాజ్యానికి అంతే దూరం మనం ప్రయాణం చేయాలి. ఎంత ఇరుకుగా ఉందో ఆ ఇరుకులో మనం ప్రయాణం చేయాలి. అంతే కానీ ఇక్కడ దొడ్డిదారులు లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుకు చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? కేవలము దేవుని యొక్క వాక్యములో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, ఆ వాడితో యేసు వాడితో సాతానము, నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనలో మాత్రమే సేవింపవలను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంట? ఓన్లీ గాడ్ ఈజ్ వర్తీ టు వర్షిప్, వర్తీ ఆఫ్ వర్షిప్. కేవలము దేవుడు మాత్రమే ఆరాధింపదగినటువంటి వాడు అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుడికి స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని? సాతానా ఏమన్నాడైనా? గెట్ అవుట్ ఆఫ్ మై వే, గెట్ లాస్ట్ ఆజ్ఞాపించాడు. సాతానా పొమ్ము అని ఆజ్ఞాపించాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటిది దేనికంటే కేవలము మనుషుల కొరకు ఆయన చనిపోయి, ఆయన సిలువలో చనిపోయి మనుషులకు రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవుడికి, ఆ దేవుడిని రాజులకు రాజుగా ప్రభువు చేశాడు. అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైనటువంటి వాడిగా, అన్ని నామముల కంటే పరిణామములు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన అనుగ్రహించాడు. కానీ సాతానుడు ఏమంటూ ఉన్నాడంటే, ఒక దొడ్డిదారి చెప్తా ఉన్నాడు, నీవు రాజులకి రాజు అవ్వాలంటే దొడ్డిదారి చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు సాతానుడు మన జీవితంలో కూడా సులభమైనటువంటి శ్రమ బాధ లేనటువంటి మార్గములో మనల్ని దేవుని దగ్గరికి ఎలా వెళ్ళొచ్చో నేర్పిస్తూ ఉంటాడు. విచ్ ఈజ్ ఎ లై, అబద్ధమైనటువంటిది. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుడు మన జీవితంలో సులభమైనటువంటి మార్గాన్ని, ఆయన పరలోక రాజ్యములో దేవుడిలో అత్యంత ఆనందకరమైనటువంటి స్థితిని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఈ లోకములో ఆయన చేసినటువంటి, ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి మార్గము మాత్రం సులభమైనటువంటిది కాదు. అదే మార్గం? అది ఇరుకు మార్గం. ఎటువంటి మార్గం అది? ఇరుకు మార్గమున ప్రవేశించుడే దేవుని చిత్తమైతే ఎప్పుడైనా దాని గురించి మనం కూలంకుషంగా ధ్యానం చేద్దాం. ఇరుకు మార్గం మీద, ఇరుకు మార్గము యొక్క ప్రత్యేకత ఏంటో. అయితే ప్రభువు మాత్రం మనకెక్కడ కూడా చాలా సులువైనటువంటి పద్ధతిలో ఈ లోకంలో బాధ లేకుండా, శ్రమ లేకుండా జీవించడం మాత్రం దేవుడు వాగ్దానం చేయలే. ఆ విషయాన్ని మాత్రం దేవుని యొక్క వాక్యము స్పష్టం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని చిత్తం ఏంటి అని అంటే, దేవుని యొక్క మార్గమందు నడవాలి, దేవుణ్ణి మనం నమ్మాలి. ప్రియమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంలో దేవుడు మన జీవితానికి అవసరమైనంత మేరకు దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మనము దానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకోని అవసరం లేదని చెప్తా ఉన్నాడు. ఏంటంట? మూడు ప్రశ్నలు అడిగాడు. దేవుడు కుమారుడు అయితే ఏమంటూ ఉన్నాడు? మొట్టమొదట తన శరీర బలహీనత, ఆకలిని ఆయన ఏం చేశాడు? ఆయుధంగా మలుచుకొని సాతానుడు శోధించడం ప్రారంభించాడు. దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చుకుని తినమన్నాడు. రెండవది ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకుపోయి, ఆ యొక్క దేవాలయ శిఖరం మీదకి తీసుకుని పోయి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను పట్టుకుంటాడు కదా, తన రేపులకు ఆజ్ఞాపిస్తాడు కదా అని చెప్తా ఉన్నాడు. మొదటి దానిలో ఏంటంట? ప్రభు అంటూ ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్.
దేవుని మనకు స్తోత్రం కలుగును గాక. రెండవ మాటకి ఏమంటూ ఉన్నాడు? దేవుని యొక్క లేఖనము నుంచి నీ దేవుడైన యెహోవాను ఆయన శోధించకూడదని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు. మూడో విషయం ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే ఆ వ్యక్తి కొండ మీదకు తీసుకుని పోయి నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటూ ఉన్నాడు? నాకు సాగిలపడి నమస్కారం చేయి. ఇవన్నీ కూడా ఈ రాజ్యాలన్నిటికీ దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడి శ్రమను అనుభవిస్తే ఈ లోకంలో మనకి ఎవరి కిరీటాలు ఎవరవసరం లేదు. కానీ పరలోకం చేరినప్పుడు దేవుడు తన భక్తులైనటువంటి వారికి ఉంచినటువంటి కిరీటాలను అనుగ్రహించే దేవుడు అన్నాడు. అక్షయమైనటువంటి కిరీటాలను దేవుడు అనుగ్రహించేవాడు అన్నాడు. అందుకే సాతానుడు శోధించడం అనేటటువంటిది ప్రతి విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు మాదిరిగానే ఉండేటటువంటిది. కానీ మనము సాతాను యొక్క శోధనను జయించడానికి ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యమందు, దేవుని యొక్క చిత్తమందు బలముగా నిలబడినటువంటి వారమై ఉండాలి. తల ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్ర ఈ యొక్క సాయంకాలపు వేళ ఆయన మేము